అల్లూరు జిల్లా అనవరం పోలీస్ స్టేషన్ పరిధిలో స్మగ్లర్లపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. అనవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుగడ్డ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొందరిని తనిఖీ నిమిత్తం పోలీసులు ఆపారు. అయితే వారిపై ఒకసారిగా దాడి చేసే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు కూడా పరారయ్యే ప్రయత్నం చేస్తే ఆ నలుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరి వద్ద కొంత గంజాయి కూడా లభించినట్టు తెలుస్తుంది. అయితే వీరంతా కూడా ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అలాగే రాజస్థాన్ ప్రాంతాలకు గంజాయిని స్మగ్లింగ్ చేయడం, అలాగే వాటిని కొనుగోలు చేయడం లాంటి వ్యవహారాలతో సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అధికారికంగా పోలీసులు దీన్ని ప్రకటించినప్పుడు కూడా ఆ ప్రాంత వాసులు మాత్రం లోతుగడ్డ సమీపన పోలీసులు కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. అలాగే రోడ్డుపై కూడా చూసుకుంటే అక్కడ బ్లడ్ సంబంధించిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల చూసుకుంటే విశాఖతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు ఎక్కువగా జరగడంతో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి నేరుగా అన్నవరం పరిసర ప్రాంతాలుగా తుని అలాగే విజయవాడ వైపు తరలిస్తున్నారు. కొంతవైపు చూసుకుంటే ఇటు ఒరిస్సాలోని కోరాపుట్ అలాగే మల్కన్గిరి జిల్లాల నుంచి కూడా ఈ గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే అల్లూరు జిల్లా లోతుగడ్డ సమీపాన అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కాల్పులు జరిగిన ఘటన మాత్రం ఇప్పుడు కలకలం రేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.